హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా మంది కూడా పిల్లలు లేని వారు సంతానం కోసం ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అనే మెథడ్ ని ఎక్కువగా యూజ్ చేసినట్టు తెలుస్తుంది సార్. మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటిది ఒకటి ఇలా ఒక సంచలనం సృష్టించే వార్త ఏంటంటే సికింద్రాబాద్ లో సృష్టి అనే టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో భర్త వీర్యాలకు బదులు వేరే ఒక వీర్యాలు వాడినట్టు కూడా కొంచెం వార్త వినిపిస్తుంది బయట. అసలు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ మెథడ్ ఏంటి సార్? అంటే ఎలా ఈ మోసం గురించి కూడా కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? సృష్టి ఫెర్టిలైజేషన్ సెంటర్ అని సికింద్రాబాద్ లో ఉంది. అందులోకి ఒక జంట వెళ్ళారు ఒక 2 ఏళ్లకు ముందు. వెళ్ళి ఇలాగ మేము టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డను కనాలనుకుంటున్నాం అని చెప్పారు. సో వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా నేను తర్వాత చెప్తాను. ప్రాసెస్ అంతా చేశారు. దాన్ని ఐవీఎఫ్ ప్రాసెస్ అంటారు. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఓవరీస్ అంటారు కదా, ఓవరీస్ నుంచి ఎగ్ ని తీస్తారు. మహిళ స్త్రీల నుంచి తీసి దాంతో స్పెర్మ్ని ల్యాబ్ కండిషన్స్ లో స్పెర్మ్ని దాంట్లో కలుపుతారు. దాన్ని కలిపి ఫెర్టిలైజ్ చేస్తారు. ఎంబ్రాయో వస్తుంది. ఎంబ్రాయోని మళ్ళీ విమెన్ యుటెరస్ లోకి పంపిస్తారు. దీన్ని ఆర్ట్ అంటారు. ఏఆర్టి, అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ అంటారు. ఇలాగా బిడ్డని పుట్టిస్తారు అనమాట. ఇది ప్రాసెస్ నేను డీటెయిల్గా చెప్తాను. సో ఇలాగా వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళినప్పుడు టెస్ట్లు అవన్నీ చేశారు. వీళ్ళ హస్బెండ్ స్పెర్మ్ను కూడా టెస్ట్ చేశారు. మామూలుగా ఏంటంటే స్త్రీలలో ప్రాబ్లం ఉన్నప్పుడే ఇది చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే హస్బెండ్ లో ప్రాబ్లం ఉంటే డొనార్ దగ్గరగా స్పెర్మ్ కొనుక్కోవచ్చు. ఒకవేళ హస్బెండ్ స్పెర్మ్ కానీ బాగాలేదంటే, అంటే వీక్ గా ఉంది అనుకుంటే డొనార్ దగ్గర స్పెర్మ్ కొనవచ్చు. సో అలాగా ప్రెగ్నెన్సీ క్రియేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది ఏంటంటే ఇది దాదాపు ఇప్పటి వరకు ప్రపంచంలో 1 కోటి మంది ఇలాగా పుట్టారనేది ఒక లెక్క. అంటే ఇది ఏమీ కొత్తగా వచ్చింది కాదు. 1930 నుంచి కూడా ఉంది. 1 కోటి మంది ఇప్పటికీ పుట్టారు. కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏం లేదు. మామూలుగా అయితే జనరల్ గా స్మూత్ గానే జరిగిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిపోయారు. బిడ్డ కూడా పుట్టాడు, బాబు. పుట్టినప్పటి నుంచి ఆ బాబు సరిగా హెల్త్ బాగాలేదు. సో వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మీరు దీనికి పీడియాట్రిషియన్ కలవండి, మేమేమైతే ఏం చేయలేము, మా ప్రాసెస్లో బిడ్డ అయితే పుట్టిపోయింది కాబట్టి మాకు సంబంధం లేదని హాస్పిటల్ వాళ్ళు చెప్పేశారు, వీళ్ళు సృష్టి వాళ్ళు. దాంతో వీళ్ళు పీడియాట్రిషియన్ కలిశారు, రకరకాలుగా టెస్టులు చేశారు. అంతా చేసినాక ఒక 2 ఏళ్ళ తర్వాత బయటపడిందంటే క్యాన్సర్ అని బయటపడింది. దాంతో వీళ్ళు డాక్టర్ని ఎందుకు క్యాన్సర్ వచ్చింది ఏంటి, మా హస్బెండ్ బాగున్నాడు కదా ఆరోగ్యంగా, అవన్నీ అడిగితే ఒక పని చేయండి, మీరు డిఎన్ఏ టెస్ట్ చేయండి, మీ హస్బెండ్దా లేకపోతే ఏమన్నా అక్కడేమన్నా మారిందా అని ఆ పీడియాట్రిషియన్ డాక్టర్ సలహా ఇచ్చారు వీళ్ళకి. దాంతో వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించారు. డిఎన్ఏ టెస్ట్లో షాకింగ్గా ఏముందంటే ఈ బాబు డిఎన్ఏకి హస్బెండ్ డిఎన్ఏకి సంబంధం లేదని తేలింది. అంటే అర్థమేమి, ఇతని వీర్యం స్పెర్మ్ బదులుగా వేరే డోనర్ స్పెర్మ్ కలిపేశారు దీంట్లోకి. అది మనకు తెలియదు కదా, వీళ్ళకి ఎలా తెలుస్తుంది మన హస్బెండ్ స్పెర్మ వేరే వాళ్ళదని ఈమెకి ఎలా తెలుస్తుంది, తెలియదు. అలా కలిపేశారు అనేది అర్థమైంది. దాంతో వీళ్ళు వెళ్ళి నిలదీస్తే వాళ్ళు మాకు మీకు సంబంధం లేదు, మీరంతా సైన్ చేశారు అగ్రిమెంట్లంతా, కానీ వాళ్ళు దబాయించి అక్కడ ఉన్న వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు గొడవ వేసుకొని వీళ్ళు బయటికి తెస్తారు. దాంతో వీళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు ఫైల్ చేశారు. సో దాంతో గోపాలపురం పోలీసులు కొంతమంది వైద్య డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్ళి, ఎందుకంటే మెడికల్గా చెక్ చేయాలి కాబట్టి ఆ ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అదేంటంటే వీళ్ళు బేసిక్గా కొన్ని రకాల లైసెన్సులు వీళ్ళ దగ్గర లేదు. గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఇవన్నీ తెలిసాయి. దాంతో అక్కడ డాక్టర్ నమ్రత, ఆమె ఇన్ఛార్జ్ అనమాట దీనికి. డాక్టర్ నమ్రత అని ఇంకొక 2 ల్యాబ్ టెక్నీషియన్ని అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేసి కోర్టుకు పెట్టారు. కోర్టు వీళ్ళకి రిమాండ్ పెట్టింది. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంతా వీళ్ళు 30 లక్షలు కట్టారు. ఏది టెస్ట్ ట్యూబ్ ప్రాసెస్. మామూలుగా అయితే యావరేజ్లో 5 లక్షల వరకు అవుతుంది. కానీ వీళ్ళ దగ్గర ఎక్కువ లాగినట్టుగా కూడా మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఏజ్ని బట్టి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అది ఇదని ఏదో చెప్పి లాగుతారు. ఒకసారి ఎంటర్ అయినాక ఫస్ట్ ఏమో అక్కడ బోర్డు మీద కూడా ఉంది, పూర్కి కూడా మేము చేస్తాము, మీరు పూరా రిచ్ అనేది అనవసరం, మీరు ధైర్యంగా రండి, అవన్నీ కూడా పెట్టారు. అంటే ఇదేంటంటే ముందుగా లూరింగ్ అంటారు, వాళ్ళని
ఏదో ఒక రకంగా లాగి మెల్లమెల్లగా ఇది ఆ కాంప్లికేషన్ వచ్చింది, ఈ కాంప్లికేషన్ వచ్చింది, ఇది కావాలి, అది కావాలి, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని మెల్లమెల్లగా బిల్లు పెంచుకుంటూ పోతారు అనమాట. అలాగా వీళ్ళకి 30 లక్షలు అయింది. 15 lakhs ఆన్లైన్ పేమెంట్ రికార్డు ఉంది. ఇంకొక 15 lakhs క్యాష్ ఇచ్చారు వాళ్ళు, క్యాష్ అడిగారు వాళ్ళు, క్యాష్ ఇచ్చారు అనమాట. సో దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ మధ్యనే మాదాపూర్లో కూడా ఒక గర్భిణి కూడా చనిపోయింది ఈ ప్రాసెస్లో. సో ఈ క్రమంలో అసలు ఈ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ స్టేజెస్ ఎలా ఉంటుంది, ఇది సేఫా కాదా అన్న డౌట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి నేనేం డాక్టర్ని కాదు, ఇంకోటి కాదు, కానీ నేను వివిధ సోర్సెస్ నుంచి కొంతమంది నా డాక్టర్ ఫ్రెండ్స్తో మాట్లాడి నేను కలెక్ట్ చేశాను. దీనికి సంబంధించి ఏంటంటే బ్రాడ్గా 7 స్టేజెస్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఒక పురుషుడు ఒక స్త్రీ బిడ్డను కనాలనుకుంటారు, నేచురల్గా ప్రెగ్నెంట్ రాలేకపోతుంది, ఒక 1 year వరకు చూసి ఇంకా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు అన్నప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆమెని ముందుగా టెస్ట్ చేస్తారు. ఆమెకు ఏ రకమైన లోపం ఉంది, హార్మోన్ల ప్రాబ్లం ఉందా, ఇంకోటి అని టెస్ట్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళ హస్బెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉంటే అతని వీర్యం కూడా స్పెర్మ్ కూడా టెస్ట్ చేస్తారు. ఇది ఓకే అనుకుంటే ఆ స్పెర్మ్ వాడతారు, లేదంటే చెప్తారు అమ్మ ఈయన స్పెర్మ్ ఓకే కాదు, ఇది పనికిరాదు అనుకున్నప్పుడు ఇద్దరు అంగీకారంతో వేరే వాళ్ళ డోనర్ స్పెర్మ్, ఆ డోనర్ పేరు కానీ ఆ వివరాలు కానీ మనకి చెప్పరు, ఆ డోనర్ కూడా చెప్పరు. సో డోనర్ స్పెర్మ్, ఆల్రెడీ డోనర్ స్పెర్మ్ వాళ్ళ దగ్గర బ్యాంక్ ఉంటుంది, స్పెర్మ్ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో నుంచి ఆ డోనర్ స్పెర్మ్ దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. సో ఆ డోనర్ స్పెర్మ్ని ఇస్తారనమాట. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటారు. అంటే ఓవరీస్ అని ఉంటాయి, దాని తెలుగులో నాకు తెలియదు కాబట్టి చెప్పట్లేదు. ఓవరీస్ అని ఉంటాయి. దీంట్లో ఏంటంటే హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, ఆ ఓవర్ని స్టిమ్యులేట్ చేస్తారు అనమాట. స్టిమ్యులేట్ చేసి ఇది 8 నుంచి 14 రోజులు పడుతుంది స్టిమ్యులేట్ అవ్వడానికి. అంటే మామూలుగా అయితే ఒక సైకిల్కి ఒక ఎగ్గే ప్రొడ్యూస్ అవుతుంది స్త్రీలలో, కానీ దీని మెథడ్ ద్వారా మల్టిపుల్ ఎగ్స్ వస్తాయి అన్నమాట. అంటే దాదాపు 5 నుంచి 15 eggs వరకు కూడా వస్తాయి. సో అందుకని ఎక్స్ట్రా హార్మోన్లు ఇస్తారు. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు, అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు ప్రొసీజర్. ఇది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్ ఎగ్ రిట్రీవల్. ఎగ్ మెచ్యూర్ అవుతుంది. ఈ పద్ధతులు ఇప్పుడు ఎగ్ని తయారు చేస్తారు కదా, ప్రొడ్యూస్ చేస్తారు హార్మోన్లు అవన్నీ ఇచ్చి. ఎగ్ మెచ్యూర్ అయినాక మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చినాక సర్జికల్ ప్రొసీజర్ ద్వారా తిన్న నీడిల్ పెట్టి లోపలికి పంపించి ఎగ్ను ఓవరైస్ నుంచి బయటికి తీస్తారు. ఇది 5 to 15 eggs వరకు ఉంటాయి. ఇందులో 70% వైబుల్గా ఉంటాయి అన్నమాట, అంటే ఫెర్టిలైజేషన్కి పనికొచ్చేవిగా ఉంటాయి. ఇది మూడో స్టేజ్ ఏమో స్పెర్మ్ కలెక్షన్. అదే రోజు ఎప్పుడైతే ఎగ్స్ని బయటికి తీస్తారో అదే రోజు స్పెర్మ్ కూడా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాన్ని స్పెర్మ్ ల్యాబ్లో ప్రాసెస్ చేస్తారు. అంటే హెల్తీ స్పెర్మ్ని మాత్రమే, దాంట్లో స్పెర్మ్లో అనేక ఇవి ఉంటాయి, శుక్ల కణాలు అంటారు తెలుగులో, అవి హెల్తీగా ఉండే వాటిని మాత్రమే ప్రిజర్వ్ చేస్తారు. దాని తర్వాత ఫెర్టిలైజేషన్ ప్రాసెస్, ఎగ్ని స్పెర్మ్ని కంబైన్ చేస్తారు ల్యాబ్లో. దీన్నే ఐవీఎఫ్ అంటారు, ఇన్వెట్రేట్ ఫెర్టిలైజేషన్. ఎగ్లోకి స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇది 16 నుంచి 20 గంటల ప్రొసీజర్. సో ఇదైనాక ఎంబ్రాయో కల్చర్ అంటారు. అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ని ఎంబ్రాయోస్గా ఇన్క్యుబరేటర్లో మారుస్తారు స్పెర్మ్తో కలిపి. దీనికి 3 to 5 days పడుతుంది ఇన్క్యుబరేటర్లో మారడానికి. దీని తర్వాత జెనెటిక్స్ టెస్టింగ్ చేస్తారు, ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది జెనెటిక్స్ టెస్టింగ్ చేస్తారు. 6వ స్టేజ్ ఏంటంటే ఎంబ్రాయో ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఎంబ్రాయో తయారవుతుంది. ఈ ఎంబ్రాయోని మళ్ళీ ఒక ట్యూబ్ ద్వారా యుటెరస్లోకి, గర్భసంచి అంటారు తెలుగులో, గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్స్ట్రా ఎంబ్రాయోస్ ఉంటే దాన్ని ఫ్రోజన్గా మార్చేస్తారు. అంటే ఫ్యూచర్లో ఏమన్నా అవసరం అయితే, ఈ సైకిల్ ఫెయిల్ అయితే రెండో సైకిల్లోకి మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా లేకుండా ఈ ఎంబ్రాయోని ఫ్రీజ్ చేసి పెడతారు అన్నమాట. సో ఇది 6th. 7th వచ్చి లూటెలర్ ఫేజ్ అంటారు. ఇదేంటంటే సపోర్ట్ అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, హార్మోన్ సప్లిమెంట్లు ఇస్తారు. ఇక్కడ కూడా యుటరైన్ లైనింగ్ అంటారు, లైనింగ్ చేస్తారు. ఇది 10 to 14 days ప్రొసీజర్ అనమాట. ఇది అయినాక బ్లడ్ టెస్టులు చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు, ప్రెగ్నెంటా కాదని. ఇక్కడ ప్రెగ్నెంట్ కాకపోతే మళ్ళీ సైకిల్ మొదలవుతుంది. ఒక సైకిల్కి ఇంత అనేది డబ్బులు ఛార్జ్ చేస్తారు. సో ఇది బేసిక్గా ప్రొసీజర్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్లో ఒక సైకిల్కి 3 నుంచి 5 లక్షలు ఉంది యావరేజ్లో.
ఇవి కాకుండా కాంప్లికేషన్ బట్టి, ఏజ్ని బట్టి, మనకుండే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా పెరుగుతుంది. మన దేశంలో 2500 క్లినిక్స్ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. మన దేశంలో దీనికి సంబంధించి 2 చట్టాలు ఉన్నాయి. స్పెషల్ లాస్ అంటారు వాటిని. స్పెషల్ లాస్ 2 ఉన్నాయి. ఒకటి ద అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ యాక్ట్ 2021, 2 సర్వెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. 2021లో ఈ 2 చట్టాలను తీసుకొచ్చారు. ఈ 2 చట్టాల బట్టి ఇవి చేస్తారన్నమాట. ఇది 1930 నుంచి ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతూ వచ్చింది. దీంట్లో రాబర్ట్ ఎడ్వర్డ్స్ అనే ఆయనకి 2010లో దీంట్లో ఆయన ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం ఆయన చేసిన కృషికి మెడిసిన్లో ఆయనకి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. కాబట్టి జనరల్గా ఇది సేఫ్ మెథడే, కానీ వీళ్ళు సరి అయిన ప్రొసీజర్లు ఫాలో అవ్వకుండా, లైసెన్సులు లేకుండా ఇండియాలో చాలా రకాల మోసాలు చేస్తున్నారు. దానివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది లేటెస్ట్ మోసం. ఇది షాకింగ్గా ఉంది. పాపం ఆమె ఎంతో కష్టపడి బిడ్డను మోయాలి, కాంప్లికేషన్స్ అవన్నీ చూసుకొని బిడ్డను కన్నాక 2 ఏళ్ల పాటు మళ్ళీ బాధలు పడ్డారు. అంటే ఒక 1 year పట్టింది అనుకున్నా ఈ ప్రొసీజర్, మళ్ళీ ఒక 1 year ఆ బిడ్డతో ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ అయినాక క్యాన్సర్ అని తెలిసింది. అంతా అయినాక అసలు ఈ బిడ్డ హస్బెండ్ది కాదని తెలిసింది. ఎంత షాకింగ్గా ఉంటుంది వాళ్ళకి. సో రోజు నరకమే కదా. కాబట్టి దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలనేది అంటున్నారు. కానీ సీరియస్గా చర్యలు అయితే తీసుకోవట్లేదు అనేది ఎక్కువ మంది విమర్శిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.